రీసెంట్‌గానే ఒక కేస్ చూసాను. సో, దట్ పర్సన్ హ్యాడ్ కమ్ విత్ సివియర్ షోల్డర్ పెయిన్ అనమాట. సో, హ్మ్. షోల్డర్ పెయిన్‌కొచ్చేసి నాకు ఫ్రోజన్ షోల్డర్ ఉంది. నేను మూవ్ చేయలేకపోతున్నాను అని చెప్పారు. హ్మ్. ఎప్పటి నుంచి ఉంది అని అడిగితే మినిమమ్ 3 మంత్స్ నుంచి ఉంది. చిన్నగా స్టార్ట్ అయింది. అండ్ దెన్ దిస్ బికేమ్ వెరీ సివియర్. నేను మూవ్ చేయలేకపోతున్నాను. సో, ప్రాపర్‌గా అసెస్‌మెంట్ చేసి చేస్తే ఓవరాల్‌గా వెన్ ద పెయిన్ స్టార్టెడ్. సో, పెయిన్ స్టార్ట్ అయిన ఒక 8, 10 డేస్ ముందు షీ హ్యాడ్ అ ఫాల్. అంటే మెట్రో స్టేషన్ దగ్గర వెళ్తుంటే ఎస్కలేటర్ మీద షీ గాట్ పుల్డ్. సో, అది జస్ట్ 2 డేస్ పెయిన్ ఉంది. షీ థాట్ ఇట్ ఈస్ ఓకే, ఏం కాదు, పెయిన్ వస్తుంది. సో, అది దట్ కంటిన్యూడ్ అండ్ దెన్ షీ యాక్చువల్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఇట్లా అయింది. అండ్ దెన్ పెయిన్ వస్తుంది. సరే మూవ్ చేయలేకపోతున్నా. టుడే ఐ కెనాట్ లిఫ్ట్ మై హ్యాండ్. 3, 4 డేస్ తర్వాత నేను ఇది తీసుకోలేకపోతున్నా. ఐ యామ్ నాట్ ఏబుల్ టు డ్రై క్లోత్స్ ఆర్ కుక్ ప్రాపర్లీ. అలా చేస్తూ షీ కుడెంట్ మూవ్. అండ్ ఏజ్ కూడా పెద్దగా కాదు. షీ వాజ్ ఇన్ హర్ జస్ట్ ఎర్లీ 40s మేబీ. హ్మ్. అండ్ దెన్ దిస్ కంటిన్యూ టు మూవ్ ఆన్ అండ్ ఆన్. సో, హ్మ్. పర్లేదు అవుతుంది, చేసేస్తాను. జండు బామ్ రాసాను, హీటింగ్ ప్యాడ్ పెట్టుకున్నాను, మెడిసిన్ తీసుకున్నా. అండ్ సమ్ అగైన్ యాజ్ యూ సెడ్ యూట్యూబ్ వైషే సెడ్ ద హ్మ్. సేమ్ థింగ్ దట్ ఓకే, ఈ ఎక్సర్సైజ్ చెప్పారు, అయిపోయింది, అప్పటికప్పుడు ఓకే ఉంటుండే. సో, ఐ కంటిన్యూడ్. బట్ షీ గాట్ స్కేర్డ్ వెన్ ద హ్యాండ్ ఒక రోజు లేసి ఇంకా వన్ ఫైన్ మార్నింగ్ లేసాక ద హ్యాండ్ ఈజ్ నాట్ కమింగ్ ఎట్ ఆల్. షీ ఈస్ నాట్ ఏబుల్ టు ఈవెన్ డ్రింక్ హర్ నార్మల్ టీ కప్ చేయడానికి ఇక్కడ మూమెంట్కి షీ ఈస్ హ్యావింగ్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. హ్మ్. అండ్ దెన్ చూస్తే దట్ ఎండెడ్ అప్ ఫ్రమ్ అ నార్మల్ బేసిక్ స్ప్రెయిన్ టు ద షోల్డర్ టు ఇట్ ఎండెడ్ అప్ వితౌట్ ప్రాపర్ గైడెన్స్. దానికి ఇట్ ఎండెడ్ అప్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ఫ్రీజింగ్ అప్. అంటే ఫ్రోజన్ షోల్డర్ రాలేదు, ఆల్మోస్ట్ దోస్ సిమ్టమ్స్ హ్యాడ్ స్టార్టెడ్. సో, స్టార్టింగ్‌లోనే. సో, యాజ్ ఐ సెడ్ 2, 3 డేస్ ఆర్ మాక్సిమమ్ 1 వీక్, ఇలాంటి కేసెస్‌లో 1 వీక్ వరకు మీకు తగ్గలేదు. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఇన్ థాట్ కేస్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సో, ఆ టైంలో ఒకవేళ వచ్చి ఉంటే హ్మ్. మాక్సిమమ్ ఒక 2-3 వీక్స్‌లో షీ మైట్ హావ్ సెటిల్డ్ డౌన్ కంప్లీట్‌లీ విత్ ఫుల్ షోల్డర్ మూవ్‌మెంట్ రిస్టోరేషన్‌తో అయిపోతుంది.